ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏమడిగారంటే, అన్న అక్టోబర్లో ట్రైనింగ్ ఉండదన్నావు, సరే నవంబర్ అయినా ట్రైనింగ్ ఉంటుందా అని చెప్పి అన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు మనం మాట్లాడుకునే బదులు ఒక చిన్న బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటంటే ట్రైనింగ్ నవంబర్లో ఉంటుందా అది చెప్పే ముందు బ్రీఫ్గా మనం కొన్ని డిస్కషన్ చేసుకుందాం. హెడ్ కానిస్టేబుల్ కేసు ఏమైంది, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి హైకోర్టు ఇలా ఆల్రెడీ వాళ్ళు 1 డే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చారు. సో 2-3 years వేస్ట్ అయింది. ఇప్పుడు మరి 6100 పంపిస్తే వాళ్ళకి మరి ఒక 2 years వేస్ట్ అయ్యే టైం ఉంటుంది. వాళ్ళకి ఎట్లయినా 1 year 2 years అయినా పోతుంది. సో ఇప్పుడు వాళ్ళని పంపిస్తే బెటరు అని చెప్పి హైకోర్టు నోటీస్ ఇచ్చిందని చెప్పారు. బట్ అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. తర్వాత ఒకవేళ ఉన్నట్లుండి 21 days ట్రైనింగ్ ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి 21 ఉంటుంది. ఎందుకంటే ఒక 1 week వాళ్ళకి స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది. స్టార్ట్ చేసేది 10వ తేదీ అయినా ఇంకా మిగిలిన 20 days అంతా ట్రైనింగ్ జరిగినా కూడా మనకు అక్టోబర్లో ట్రైనింగ్ ఉండే అవకాశం లేదు. తర్వాత అక్టోబర్లో ఎందుకు ఉండదంటే మెయిన్ రీజన్ ఇదే. ఒకవేళ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా మనకి ట్రైనింగ్ పంపిస్తే అక్టోబర్ ఎండింగ్లో ఉండొచ్చేమో, కానీ బట్ ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతే మన ట్రైనింగ్ అంటే మాత్రం పక్కాగా మనకి అక్టోబర్లో ట్రైనింగ్ ఉండదు. తర్వాత వచ్చేసి ఏపీఎస్ఎల్పిఆర్బి స్పందన ఎందుకు లేదు, బోర్డు నుంచి స్పందన ఎందుకు లేదంటే దానికి మేజర్గా మాకు తెలిసిన రీజన్స్ ఇంతకుముందు 3 మేజర్గా ఉండే. మెడికల్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఎస్బీ రిపోర్ట్ ఇంకా కాలేదు. ఇవి 2 కంప్లీట్ అయిన తర్వాత ఒకటేసారి 6001 మందిని ట్రైనింగ్ సెంటర్లకు అలాట్ చేస్తారు. ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్లో ఫుడ్ మెస్సు గిస్సు అని సంబంధించి ఏర్పాటు చేశారు. సో ఇది అని చెప్పి ఆల్రెడీ కొంతమంది సారులు అక్కడ బోర్డులో వర్క్ చేసే వాళ్ళు చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత రీసెంట్గా కొత్త ప్రాబ్లం వచ్చింది. ఆ కొత్త ప్రాబ్లం పేరు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్. సో ఇది నిజమా కాదా అనేది ఆ కేసు సంబంధించి నోటీస్ ఇచ్చారు. సో వాటికి సంబంధించి బోర్డుని ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డుని హైకోర్టు ఆదేశించలేదు. పోలీ పనాలా అప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి డేట్లు ఇవ్వలేదు. పోనీ ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ హైకోర్టు కేసు తరపున ఏమైనా స్పందించిందంటే అసలు స్పందిలేదు. సో వీటికి సంబంధించి మనకు అర్థం అవ్వాలి, అక్టోబర్లో ట్రైనింగ్ ఉండదు, నవంబర్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి చాలామంది ఏమంటే నవంబర్ ఓకే, నవంబర్ అయినా ట్రైనింగ్ ఉంటుందని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఒక డేట్ అన్నది ఎస్టిమేషన్ చేయలేము ఇప్పటికీ. ఎందుకంటే ఆల్రెడీ చూసాము రిజల్ట్ వచ్చిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా 3 నెలలు అన్నది ట్రైనింగ్ పంపిస్తారనే ఒక వేలోనే గడిచిపోయింది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఎవరు ఒక డేట్ చెప్పరు. బట్ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే నవంబర్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నవంబర్ ఫస్ట్ నవంబర్ మధ్యలో కానీ నవంబర్ లాస్ట్లో కానీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది 99%. ఎందుకంటే ఇప్పటికే ట్రైనింగ్ సంబంధించి ప్రెజర్లు ఆల్రెడీ వచ్చేసాయి డిపార్ట్మెంట్ బోర్డు తరఫున. ఎందుకంటే ఇలా పలానా అని చెప్పి. సో వాటికి సంబంధించి మనం ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత నేను అఫీషియల్కి వస్తే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.